నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రులు ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం. ఇంకా మనకి దీపావళి కూడా దగ్గరకు వస్తుంది కదా గైస్. అందుకని దీపావళి పండగకి ఎంతో సులభంగా స్వీట్ షాప్ స్టైల్లో చేసుకునే విధంగా బాదుషాను చూపిస్తున్నాను. పైన క్రంచీగా లోపల జ్యూసీగా ఉండేట్లుగా చూపించబోతున్నాను గైస్. పిండిని ఏ విధంగా కలుపుకుంటే మనకు బాదుషాలు చాలా బాగా వస్తాయో, అలాగే ఎలా వేపితే ఇవి నెల రోజులకు పైనే నిలువ ఉంటాయో ఆ విధంగా నేను చూపిస్తున్నాను గైస్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. వీటిని ఎవరైనా ఈజీగా చేసేయచ్చు గైస్. అంత ఈజీగా నేను చూపించబోతున్నాను. దీనికి ముందుగా ఒక బౌల్లోకి, మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పుల జల్లించుకున్న మైదా పిండిని వేసుకోవాలి. మీరు హెల్దీ వేలో చేసుకోవాలంటే ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను వంట సోడా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అది పుల్లటిది వేసుకోవద్దు గైస్, తియ్యటి పెరుగు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అలాగే 1 టేబుల్ స్పూను నెయ్యి. ఏవైనా ఇవి బాదుషాలు బాగా రావాలంటే అన్నీ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. చూడండి గైస్, ఒక పిండి కానీ, నెయ్యి కానీ, పాలు దీంట్లోకి వేసుకునే పెరుగు కానీ, లాస్ట్కి నీళ్ళు కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అన్నీ రూమ్ టెంపరేచర్లో ఉన్నవే తీసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని కొన్ని నీళ్లు పోసుకుంటూ లైట్ సాఫ్ట్గా కలుపుకోవాలి. అది మనం ప్రెస్ చేసి కలపకూడదు. ఈ బాదుషాలకు పిండిని చపాతీ పిండిని కలిపినట్టు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోకూడదు. ఓన్లీ ఇట్లా వేళ్ళతో మనము కలుపుకోవాలి. ఎంతసేపు ఉన్నా మనము వేళ్ళతో కలుపుకోవాలి. ఇలా వేళ్ళతో కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఆ పిండి నానేంత వరకు మనం ఇప్పుడు పాకం పట్టుకోవాలి. అది పాకమేం అవసరం లేదు. దీనికి ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి ఎంత మైదా పిండి తీసుకున్నామో అంత చక్కెర తీసుకోవాలి. 2 సమానంగా తీసుకోవాలి. 1.5 కప్పుల చక్కెర వేసుకొని 1 కప్పు నీళ్లు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని, మనకు రీఫైండ్ ఆయిల్ చిక్కదనం వస్తుంది కదా, ఆ చిక్కదనం వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి. అది ఉడికే లోపల మనము ఇలా కొంచెము పిండి తీసుకుంటూ మనము వీటిని బాదుషాల కిందగా చేసేసుకోవాలి. మరి ప్రెస్ చేసి మాత్రము 2 చేతులతో అనుకోవద్దు. ప్రెస్ చేస్తే మనకి పొదలుగా రావు. లైట్గా మనము ప్రెస్ చేస్తూ మనము ఇట్లా మధ్యలోకి ఒక హోల్ లాగా పెట్టేసుకోవాలి. మొత్తం పిండిని మొత్తము ఇలానే మనం చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేసుకోకూడదు. పైన అనుకుంటూ మనము దీనికి మధ్యలో ఇలా బొటన వేలుతో కానీ, చూపుడు వేలుతో కానీ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పిండిని మొత్తము ఇలానే చేసేసుకోవాలి. ఇలా మనకు బాగా ఉడికేటప్పుడు పాకము దీంట్లోకి చిటికెడంతా కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు అనేది మీ ఆప్షనల్ అంతే. అలాగే కొంచెము 1/4 టీ స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు ఇది పాకం వచ్చే పని లేదు. సన్ఫ్లవర్ ఆయిల్ చిక్కదనం వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి నేను ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను. మనము వేలుతో తాకేంత వేడిగా మాత్రమే ఉండాలి. మనకి ఎక్కువ కాగకూడదు. మనకి వేలుతో తాకేంత వేడి అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న బాదుషాలు, ఆ బాదుషాలను దీంట్లోకి వేసుకోవాలి. ఈ ఆయిల్లోకి ఈ బాదుషాలను ఇలా వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలకి అవే పైకి వస్తాయి గైస్. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా పిండి కూడా కలుపుకున్నట్లుగా గుర్తు. వాటంతట అవే పైకి వస్తాయి. చూడండి గైస్, ఇట్లా వాటంతట అవే ఇట్లా పైకి వస్తాయి. ఇలా ఇవన్నీ పైకి వచ్చిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకొని మనము వీటిని వేపుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ
లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని వేపుకోవాలి. ఇలా ఇవన్నీ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని మనం తీసేసుకొని పాకంలో వేసేసుకోవాలి. ఇలా వేగినాక ఇట్లుంటాయి గైస్. ఇలా మనము వీటన్నిటిని ఇట్లా పాకంలో వేసుకొని 2 వైపులా తిప్పుకొని ఈ పాకం అంతా పీల్చిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. పాకం మొత్తము పీల్చుకున్న తర్వాత ఇలా ఉంటాయి. ఇలా ఒక్కసారి మనము చేసి పెట్టుకుంటే నెలకు పైన వీటిని తినచ్చు, అంత బాగుంటాయి ఇవి. మీ దగ్గర సిల్వర్ లీవ్స్ గిన ఉంటే వీటిపైన వేసేసుకోండి. ఇంకా అచ్చం స్వీట్ షాప్లో బాదుషాలు ఉన్నట్లే ఉంటాయి. ఈ వీడియోకి ఎంత గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఎంత గైస్. బాయ్.